ఆ స్థాయికి వెళ్తామండి అని చెప్పాలి. హైదరాబాద్ని 400 ఏళ్ల నుండి హైదరాబాద్ నడిస్తే దాంట్లో హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఎక్స్పాన్షన్ జరిగింది తప్పించి హైదరాబాద్ మొత్తం అంతా కూడా హైటెక్ సిటీ వల్ల బాగుపడిపోవట్లేదు. కానీ మనం అక్కడ అబద్ధం చెప్పాం, అక్కడ ప్రజలు తిరస్కరించారు. ఇక్కడ అబద్ధాలు చెప్తున్నాం, ఇక్కడ ప్రజలు ప్రస్తుతానికి యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు నిజాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే వాళ్ళకి ఇవాళకి వాళ్ళ హైదరాబాద్ కాదు, ఇవాళకే కాదు సమీపంలో ఒక 100 ఏళ్లకు కూడా కాదు హైదరాబాద్. అది గుర్తుపెట్టుకోవాలి. విశాఖ రేంజ్కి రావడానికి ఎన్నేళ్ళు, ఎందుకంటే విశాఖపట్టణం ఒకప్పుడు వైజాగ్ అని వాళ్ళ మనం పిలుచుకునే విశాఖపట్టణం అనేటటువంటిది ఎన్ని వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైతే ఇవాళకి ఆ రూపం వచ్చింది. అలాగే విజయవాడ, బెజవాడ, ఒకప్పుడు బెజ్జంవాడ, ఇవాళ విజయవాడ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 100 సంవత్సరాల పైనే చరిత్ర ఉంది కదా వీటన్నిటికీ కూడా. అయినా అన్ని సంవత్సరాల, అన్ని దశాబ్దాల చరిత్ర, అంత శతాబ్దాల కాన్సెప్ట్లో ఎదుగుదల ఉంటుంది. ఒకేసారి హైదరాబాద్ ఎదిగిందన్నది అబద్ధం, అదే సందర్భంలో ఇక్కడ ఎదుగుతుంది అన్నది అబద్ధం. అలాగని ఎదుగుదల ఆగదు. ఇప్పుడు ఇదివరకు 4 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఉన్నటువంటి వాల్యూతో పోల్చుకుంటే ఇవాళ కోటికైతే అమ్ముడుపోతుంది, కోటిన్నరకైతే అమ్ముడుపోతుంది. అది కదా డెవలప్మెంట్ అనేటటువంటిది. కానీ 4 కోట్ల